ఏ మ్యాగ్నిఫిసెంట్ హిల్ టాప్ టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ వెంకటేశ్వర లొకేటెడ్ ఎట్ మానేపల్లి హిల్స్ నియర్ భువనగిరి అప్రాక్స్ 47 to 50 kilometers from Hyderabad, Telangana. Often called Gold Hill, it is known for it is a stunning architecture inspired by Tirumala Tirupati Devasthanam, offering a peaceful, expensive devotional. పీస్ఫుల్ ఏమో కానీ అంటే పీస్ఫుల్ ఉంటది కావచ్చు కానీ దేవుడు ఉన్నందుకు దేవుని వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించినందుకు ఎక్స్పెన్సివ్ డివోషనల్ అన్నారు కదా, ఇదైతే బాగుంది. మొత్తం ఎక్స్పెన్సివ్. మీరు ఫోన్లు పెట్టుకోవాలంటే కూడా పైసలు కట్టాలి, ఇబ్బంది ఏం లేదు. ఫోన్లు పెడతారు, ఇబ్బంది ఏం లేదు. ఆ లైన్ కు దేవుడిని దర్శించుకోవడానికి పట్టే లైన్ ఎంత ఉంటుందో ఆ లైన్ ఎంత ఉంటుందో ఈ లైన్ కూడా అంతే ఉంది. ఫోన్లు పెట్టడానికి ఒక లైను, ఫోన్లు మళ్ళీ తీసుకోవడానికి ఒక లైన్. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సర్వీస్ ఇచ్చేటటువంటి పర్సన్స్ ఉంటారో ఇర్రెస్పెక్టివ్ గా ఉన్నారు, అసలు విలువలు లేవు. అండ్ ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది అండర్ ఎండోమెంట్ కాదు, ఇది టోటల్ మానేపల్లి అది ఏదో ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ కింద నడుస్తా ఉంది, ఆ ట్రస్ట్ అండర్ నడుస్తా ఉంది. దానికి వచ్చే ఇన్కమ్ కూడా ఇది గవర్నమెంట్ ఏం కంట్రోల్ చేయదు, ఇది వాళ్ళ ట్రస్టే కంట్రోల్ చేస్తుంది. అంటే పూర్తిగా ప్రైవేట్ కి సంబంధించినటువంటి టెంపుల్ ఇది. సో ఇక్కడ భక్తులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఓకే, మీరు బాగా కట్టిరు, ఆర్కిటెక్చర్ బాగుంది, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపిస్తా ఉన్నది. అండ్ మీరు స్వర్ణగిరికి ఇంకో పేరేం పెట్టిరు, యాదాద్రి తిరుమల దేవస్థానం అని పెట్టిరు. వైటిడి అని బోర్డులు ఉంటాయి మీకు అక్కడ. మనం ఏమో వైటిడిఏ తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ అండర్లో ఉందని మనం ఫీల్ అవుతాం, కానీ కాదు, వైటిడి అంటే యాదాద్రి తిరుమల దేవస్థానం అని పెట్టిరు. సో అక్కడ అన్ని ఇబ్బందులే, ప్రసాదాల కాడ ఇబ్బందే, మీకు ఫోన్లు పెట్టుకునే కాడ ఇబ్బందే, మళ్ళా ఛార్జెస్ హై ఛార్జెస్, పార్కింగ్ ఛార్జెస్ పెట్టుకోవాలి. ఏదన్నా గవర్నమెంట్కి ఇస్తున్నామంటే లేదు. నేను ఎందుకు ఇదంతా స్టోరీ చెప్తున్నానంటే మీరు ఒక్కసారి కంపేర్ చేయండి. ఏదైనా చర్చికి పోండబ్బా, ఎంట్రీ ఫీజు రూపాయి ఉండదు, అర్థమైతా ఉందా? ఏ చర్చికి పోయినా ఎంట్రీ ఫీజు రూపాయి కూడా తీసుకోడు, వాళ్ళు పాస్టర్ ఉంటారు కదా, తీసుకోరు. నీకు దశమ భాగమో లేకపోతే కానుకల రూపంలో అడుగుతారు, సరే నీ బుద్ధి ఉంటే లేకపోతే లేదు. కానీ ఈ దోపిడీ ఏందనండి, హిందువుల మీద పడి దోపిడింది, హిందువుల యొక్క అభిమానాన్ని లేకపోతే వాళ్ళ గౌరవాన్ని ఇది నిలువునా దోసుకుంటున్నట్టే కదా. దయచేసి చెప్తా ఉన్నా, సిస్టమ్ ని కరెక్ట్ చేయండి. అక్కడ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, సామాన్య ప్రజల ముచ్చట చెప్తా ఉన్నారు. సరే విఐపీల కంటే అక్కడ ప్రోటోకాల్ సిస్టమ్ పెట్టిరు, ప్రోటోకాల్ నడుస్తూ ఉంది. కానీ అక్కడ సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నానా అవస్థలు తీస్తూ ఉన్నారు. నేను స్వయంగా విన్నటువంటి అంశాలు కూడా నాకు కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చి చెప్పినటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావిస్తాను. ఇబ్బంది ప్రతి చోట ఇబ్బంది, పార్కింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ బయటకు వెళ్ళేదాకా ఇబ్బంది. అన్ని వసూళ్ల రాజకీయాలు నడుస్తా ఉన్నాయి, వసూలు రాజా అనని చేస్తా ఉన్నారు. మొత్తం వసూలే, ఇక పార్కింగ్ లో వసూలే, ఫోన్ పెట్టే కాడ వసూలే, టికెట్ తీసుకునే కాడ వసూలే, ఇంకోలు ఆడ ఎంప్లాయీలు వసూలే, అన్ని ఇదే స్థితిలో ఉంది. దయచేసి హిందువులను ఇట్లా నిలువున దోచుకోకండి, దోపిడీ చేయకండి. ఏమన్నా మీరు గవర్నమెంట్కి డబ్బులు ఇస్తురా, చిన్న భక్తులకు ఏమైనా మీరు మంచి అవకాశాలను ఏమైనా ఇస్తురా, వాళ్ళకి ఏమైనా చారిటీస్ చేస్తురా? లేదు కదా, దోపిడీ చేస్తాం, గుళ్ళ పేరుతోటి దోపిడీ చేస్తాం. ఈ మాట అన్నందుకు నొచ్చుకున్నా సరే జరుగుతున్న వాస్తవం ఇది. దీని మీద నేను చెప్తా ఉన్నా, మీరు ఎవరెవరైతే హిందూ ధర్మ రక్షణ అని చెప్పేసి హిందువుల గురించి పోరాడుతూ ఉంటారో ఇనిషియేటివ్ తీసుకొని సుమోటోగా తీసుకొని మీరు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో ప్రజలు ఫేస్ చేస్తుంది, భక్తులు ఫేస్ చేస్తుంది, దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది.